వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోడీ ప్రభుత్వ పాలనలో ప్రతి పేద కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామమందిర్ పునర్నిర్మాణం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు కేవలం మోడీతోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఏ పార్టీ అధికారంలో రావాలో మనం నిర్ణయించాల్సింది. ప్రజలందరూ ఈరోజు ఆలోచన చేయాలి. ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశం అభివృద్ధి దిశలో వెళ్తుంది, ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశంలో మన దేశ భవిష్యత్తు బాగుంటుంది, ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశ గౌరవం పెరుగుతుంది, ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందో అందరము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు దేశమంతా కూడా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ తెలంగాణలో 5 యాత్రలు ప్రారంభించాం. ఒక యాత్ర మహబూబ్నగర్ పాలమూరు జిల్లా కృష్ణానది నుంచి, ఒకటి తాండూరు నుంచి, ఒకటి బాసర నుంచి, ఒకటి యాదగిరిగుట్ట నుంచి, మరొకటి భద్రాచలం నుంచి. ఈ రకంగా 5 యాత్రలు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైనటువంటి కేంద్రాలలో ప్రజలను కలుస్తూ యాత్రలు కొనసాగుతా ఉన్నాయి. ఈరోజు 4వ రోజు, 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగుతాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటి, మోడీ గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలను మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు డీకే అరుణ. దేశంలో మోడీ పవర్ను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట బీజేపీ కోశాధికారి శాంతకుమారి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక అంతకుముందు బాలానగర్ మండల కేంద్రానికి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని, దేశమంతా కూడా మళ్లీ మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఇవాళ ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను మన పార్లమెంట్ నియోజకవర్గంలోని మట్టల నుంచి యాత్ర ప్రారంభం చేసింది. మొన్న మన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రథసారథి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో యాత్ర మట్టల్ కృష్ణమ్మ ఒడ్డుల నుంచి యాత్ర ప్రారంభమైంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. దాన్ని ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు. ఏ ప్రతిపక్ష పార్టీకి ఆ శక్తి లేదు. ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోదీతో చూడేటటువంటి శక్తి ఉన్న నాయకుడే లేడు. ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నా అక్కలు, చెల్లెలు, నా రైతన్నలు, నా చదువుకున్న పిల్లలు, నిరుద్యోగులు, వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో భవిష్యత్తు ఉండాలంటే, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే మళ్లీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, మీరు వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఏపించి వారి మెజారిటీతో పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఈ రోజు రోడ్లు రావాలన్నా, రైల్వే లైన్లు రావాలన్నా, గ్రామాల్లో పేదవాళ్లకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా